రోజుని. సో డెఫినెట్గా ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఎందుకంటేనంటే చైనా 20 సంవత్సరాల క్రితం మొదలు పెడితే ఇప్పుడు వచ్చిందండి. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక రోజు మనం మొదలు పెడితే సార్ చైనా మనకి వైరిపక్షం శత్రుదేశం అయినప్పటికీ కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ అండి. డెఫినెట్ ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ ఎక్కడ కూడా వాళ్ళు అలసిపోరు అసలు. అలాంటిది లేదు. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు మనం ఏంటంటేనంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఫండమెంటల్గా అంటే మంచి మంచి ప్రాబ్లమ్ సాల్వర్స్ బాగా మనం చేయగలం. వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు డీప్ సీక్ లాంటి ప్రొడక్ట్స్ వచ్చినాయి అంటే 10-15 ఏళ్ళు కష్టం అండి. అంటే మనకి ఏమైందంటేనంటే ఇప్పుడంటే 5 ట్రిలియన్ వచ్చే బడ్జెట్కి మేబీ ఫ్యూచర్లో అందులో 1 ట్రిలియన్ అంటే మనం ట్రయల్ చేసి ఫెయిల్ అయ్యి 90% ఫెయిల్యూర్ చూస్తున్న ప్రొడక్ట్స్ వచ్చినాయండి. అమెరికాలో వచ్చిన, చైనాలో వచ్చిన. మనకి ఇంకా కరేజ్ రావాలి, వస్తుంది అంటే చిక్కబట్టుకోవాలి ధైర్యం. అంతే కదండి. మనకి అంతే కదండి. మనం ఏంటంటే అన్ని ఫెయిల్యూర్స్ని తట్టుకుని ఉండే పొజిషన్లో మనం లేవండి. మేబీ ఇప్పుడే నెమ్మదిగా గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. బాబు మీరు చెయ్యండి, ఫెయిల్ అయినా పర్లేదు, మేము వెనకాల ఉంటాం, అటు ఫండింగ్ పరంగా కానీ మిగతా అన్ని రకాలుగా ఉంటాం అన్నది ఇప్పుడే స్టార్ట్ అయిందంటే. ఎందుకంటే ఒకప్పుడు మనకి 2 ట్రిలియన్స్ 3 ట్రిలియన్స్ కదండి. మనకి నెమ్మదిగా 5 ట్రిలియన్స్కి మనం వస్తున్నాం. డెఫినెట్గా ఇది మనకి పెరుగుతుందండి. అంటే ఏఐకి సంబంధించి డెఫినెట్గా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మనం డెఫినెట్గా చాలా ముందుకి మనం వెళ్తాం ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇండియా 95% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అన్ని చిన్న ఏవైతే యాప్స్ ఉన్నాయో దాంతో సాల్వ్ అయిపోతాయి. మనం అమెరికా లాగానో చైనా లాగానో పెద్ద ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేయక్కర్లేదు. మనం జస్ట్ లైక్ మనం వాళ్ళు 50 బిలియన్ పారామీటర్స్ ఉన్నటువంటి ఉన్న ఇది కానీ లేదా 28 నానోమీటర్స్ ఉన్న సెమీ కండక్టర్స్ లేదా ట్రాన్సిస్టర్స్ కానీ ఇట్లాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్న టెక్నాలజీలో ఫస్ట్ మనం వెళ్ళి దీంతో మన భారతదేశాన్ని ముందుకు ఫస్ట్కి తీసుకెళ్ళి ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్స్ లేకపోతే రీసెర్చ్ R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక 10-15 ఏళ్ళకి మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తామన్నది ఒక లాంగ్ టర్మ్ చాలా పర్ఫెక్ట్ ప్లాన్ అండి. అంటే ఇట్స్ నాట్ దట్ మనం ఫస్టే ఇన్ని వేల కోట్లు పెట్టి ఇన్ని లక్షల కోట్లు పెట్టేసి మనం ఏదో ఓపెన్ AI లాగా లేకపోతే మెటా వరల్డ్ లాగా చేయడం కాదు, అలీబాబా లాగా చేయడం కాకుండా స్మాల్ ఏదైతే మీకు యాప్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతేనేమో ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, మన 5 నానోమీటర్ లేకపోతే 3 నానోమీటర్ కాకుండా 28 నానోమీటర్. ఎందుకంటే 75% ఆఫ్ ది ఇండస్ట్రీ మనకి నానోమీటర్స్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి అన్ని కూడా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఈవీ కానివ్వండి లేకపోతే ఈ ట్రైన్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ ఇవన్నిటికి కూడా అంటే యాక్చువల్గా ఈ 28 నానోమీటర్ లేకపోతే ఇవే వాడతాం మనం. యాక్చువల్గా ట్రాన్సిస్టర్స్ అవే వాడతాం మనం. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే ROI అండి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మనం ఎంత డబ్బు పెట్టగలుగుతుంటే మనకి బెనిఫిట్ ఎంత వస్తుంది. అంటే బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ క్యాబినెట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ చుట్టూ ఉన్న 5-6 వాళ్ళు మామూలు మేధావులు కాదు. మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ చూస్తే జయశంకర్, డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు, ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు, అండ్ అలాగే పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్ గారు, లేకపోతే వైష్ణవ్ పీయూష్ గోయల్ గారు he has given a befitting reply to US ambassador Gore, Mr. Gore. గోర్ దగ్గర వచ్చేప్పటికి నాకు ఇన్ఫాక్ట్ ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ విత్ యూ అండి. ఆయన అంబాసిడర్ ఏడాది పాటు ట్రంప్ వచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా ఏడాది అయింది. ఏడాది పాటు అంబాసిడర్ లేడు. మొన్న ఆయనకు అత్యంత సన్నిహితుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ట్రంప్ ఏంటి చేశాడు, ఇప్పటిదాకా చేసిన పోలీసింగ్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వడంతో రెండో వైపు నుంచి ఈయన పంపించాడు. కొంచెం దువ్వండి అదే చేస్తున్నాడండి. ఆయనకి ఏంటి RBI గవర్నర్ తోటి ఆయనకి బెదిరించడానికి అనుకోండి లేదా చెప్పడానికి అనుకోండి అలా చెప్పాడు. కానీ యాక్చువల్గా బయటకి ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ కి లేదా ఫైనాన్స్ కి సంబంధించి టెక్నాలజీ సంబంధించి దీనికి సంబంధం ఉన్న విషయం కాదండి. ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడాలి. ఈయనకి వచ్చి RBI గవర్నర్ కి సంబంధించిన ఆస్పెక్ట్ ఏమి కాదండి. ఇప్పుడు సంజయ్ మల్హోత్రా గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు మాట్లాడవలసింది ఏముంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందరినీ కలిసాడండి. యాక్చువల్గా మీకు అక్కడ తాజ్మహల్ హోటల్ దగ్గర నుంచి ముంబై దగ్గర నుంచి వెళ్ళి మినిస్టర్ని పీయూష్ గోయల్ గారిని కానీ లేకపోతే US సెనేట్ స్టీవెన్ కానీ ఎక్స్టర్నల్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ డిప్యూటీ CM మహారాష్ట్ర కానివ్వండి, RBI కానివ్వండి, ఈవెన్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ కలిసి ఫడ్నవీస్ గారిని కలిసారు, CM కలిసి అందరినీ కలిసి ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు టెన్షన్స్ లేదా రప్చర్ ఉందో దాన్ని సరి చేయడానికి అదొక యాంగిల్ అండి. రెండోది ఏంటంటే మీరు డాలర్ నుంచి దూరం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇండైరెక్ట్ గా అది కూడా చెప్తున్నారండి. సో ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు డెఫినెట్ గా బ్రిక్స్ మనం రష్యాతో రూబుల్తో వ్యాపారం చేస్తున్నాం, అలాగే రకరకాల కంట్రీస్ తో మొదలు పెట్టామండి, ఆల్రెడీ చేస్తున్నామండి. సో డెఫినెట్ గా ఇంకా కొంతకాలానికే సక్సెస్ ఆఫ్ బ్రిక్స్ అనేది ఎందుకు అమెరికా లేదండి, అది జీర్ణించుకోలేదు కాదండి. ప్రతిదేనండి. ఇప్పుడు UN వచ్చినప్పుడు మేము డబ్బులు ఇవ్వం, ఫండ్ ఇవ్వం, తీసేయండి మేము అంటను, లేకపోతే WTO మాకు సంబంధం లేదేనో, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ మాకు సంబంధం లేదని చెప్తున్నాడైనా. అసలు మీరు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించి చూడండి, ఎనీథింగ్
అసలు నేను పట్టించుకోను, నాకు సంబంధం లేదు, నేను డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నాటో ఉంది, నేను డబ్బులు ఇవ్వను, నేను డబ్బులు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? అసలు నా డబ్బులే ఉంది, అందులో 70% 80%. నేను ఫండింగ్ చేయకపోతే అసలు నాటో అనేది లేదు. నాటో దేశాల ఎకానమీ ఈరోజు కుప్పకూలిపోవటానికి సిద్ధమవటానికి కారణం ట్రంపే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నమ్మి వీళ్ళు మొత్తం ఓన్గా ఇప్పుడు చూడండి, ప్రతిదానికి డిపెండ్ అయితే కదండి. ఇప్పుడు ప్రతిదీ యూరోప్ ఏదైతే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ప్రతిదీ ఆయన మీద డిపెండ్. 22 దేశాలు సార్, అంటే మొత్తం 32, 22 యాక్టివ్ ఉన్నాయి. ఆ 22